మహబూబాబాద్ జిల్లాలో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్. పెద్దవంగర మండలం టిక్యా తండాకు చెందిన ధరావత్ భగ్న కొన్ని రోజుల క్రితం ఐటీడీఏ ద్వారా వరి కొత్త యంత్రాన్ని 16,96,000 రూపాయలకు కొనుగోలు చేశాడు. ఇందులో సబ్సిడీ కింద 5,93,660 రూపాయలు వెనక్కి రావాల్సి ఉంది చెక్కు. దీంతో తనకు చెక్కు మంజూరు చేయాలి అంటూ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వీరేశం కలిశాడు. చెక్కు కోసం నెలల తరబడి తిరిగినా పని కాలేదు. చెక్కు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీయడంతో వీరేశం 12,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో తన కార్యాలయంలో నగదు తీసుకుంటూ వీరేశం రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ప్రభుత్వాధికారులు లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు ఏసీబీ అధికారులు. మహబూబాబాద్ జిల్లాలో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్. పెద్దవంగర మండలం టిక్యా తండాకు చెందిన ధరావత్ భగ్న కొన్ని రోజుల క్రితం ఐటీడీఏ ద్వారా వరి కొత్త యంత్రాన్ని 16,96,000 రూపాయలకు కొనుగోలు చేశాడు. ఇందులో సబ్సిడీ కింద 5,93,660 రూపాయలు వెనక్కి రావాల్సి ఉంది చెక్కు. దీంతో తనకు చెక్కు మంజూరు చేయాలి అంటూ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వీరేశం కలిశాడు. చెక్కు కోసం నెలల తరబడి తిరిగినా పని కాలేదు. చెక్కు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీయడంతో వీరేశం 12,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో తన కార్యాలయంలో నగదు తీసుకుంటూ వీరేశం రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ప్రభుత్వాధికారులు లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు ఏసీబీ అధికారులు.